పాకిస్తాన్ ఆర్మీపై ఇన్ఫాక్ట్ పాకిస్తాన్ ఆర్మీకి బిఎల్ఏ మరో షాక్ ఇచ్చింది. ఇప్పటికే 214 మంది పాకిస్తాన్ సైనికులని ఆర్మీని చంపేసింది బలూచ్ లిబరేషన్ ఆర్మీ. తాజాగా ఆత్మాహుతి దాడికి పాల్పడింది. పాక్ ఆర్మీ కాన్వాయ్ పై ఆత్మాహుతి దాడి జరిగింది. దాడిలో 90 మంది పాక్ సైనికులు మృతి చెందారు. బలూచ్ ప్రావిన్స్ లోని నోస్కీ ప్రాంతంలో ఈ పేలుడు చోటు చేసుకుంది. పేలుడు అనంతరం కాన్వాయ్ పై బిఎల్ఏ కాల్పులు జరిపింది. దాడి కారణంగా ఇన్ఫాక్ట్ దాడికి తామే కారణమంటూ ప్రకటించింది బలూచ్ లిబరేషన్ ఆర్మీ. 3 రోజుల క్రితమే జాఫర్ ఎక్స్ప్రెస్ హైజాక్ చేసిన తర్వాత అందులో ఉన్న 214 మందిని, అంటే మొత్తం 400 పైచీలుకుంటే 214 మందిని తమ అదుపులోకి తీసుకున్నా ఉంది. ఆ 214 మందికి సంబంధించి విడిపించాలంటే కొన్ని కండిషన్స్తో 48 అవర్ టైం లైన్తో అక్కడ విధించిన పరిస్థితి. కానీ ఇప్పుడు ఆత్మాహుతి దాడికి పాల్పడింది. విశ్వాస్ మీరు చూస్తున్నారు ఆర్టీవీ స్క్రీన్ మీద. ఈ కథనం కాస్త కలవరపరచొచ్చు, అయితే మిమ్మల్ని కలవరపడి గురి చేయడం ఆర్టీవీ ఉద్దేశం కాదు. కానీ ఇటువంటి కథనాలు చూసినప్పుడు కాస్త కలవరపడే అవకాశం ఉంటుంటుంది. కాబట్టి సంబంధించి తగిన జాగ్రత్తలు తీసుకోవాలని ఆర్టీవీ సూచించడం జరుగుతుంది. విశ్వాస్ మీరు చూస్తున్నారు అటుగా వెళుతున్న వాహనం సంబంధించి ఒక్కసారిగా అక్కడ ఆత్మాహుతి దాడికి పాల్పడిందితో 2 వెహికల్స్ మీద ఆ దాడి జరిగింది. అసలు ఎంతకీ ఏ టైంలో జరిగింది ఇక్కడ? ఎందుకంటే ఆ 214 మందికి సంబంధించి హైజాక్ విషయంలో మనం చూసాం, అక్కడ కొన్ని కండిషన్స్ పెట్టింది. కానీ ఇప్పుడు ఎందుకు దాడి చేస్తుంది బలూచ్ లిబరేషన్ ఆర్మీ? లక్ష్యం ఏంటి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మా ప్రతినిధి రామ్దాస్ అప్డేట్స్ అందించేందుకు సిద్ధంగా ఉన్నారు. రామ్దాస్, ఇక్కడ బలూచ్ లిబరేషన్ ఆర్మీ ఈ 2 వాహనాన్ని టార్గెట్ చేయడం వెనకాల కారణాలు ఏంటి? ఇప్పటికి ఒక అఫీషియల్ నోట్ని కూడా రిలీజ్ చేస్తుంది. డీటెయిల్స్ ఏంటి? జాఫర్ ఎక్స్ప్రెస్ జాఫర్ ట్రైన్ ఘటన తర్వాత ఇది మరొక అతిపెద్ద దాడిగా చెప్పవచ్చు. బిఎల్ఏ వైపు నుంచి బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ వైపు నుంచి బలూచిస్తాన్ ప్రావిన్స్ లో మరొకసారి అంటే పాకిస్తాన్ ఆర్మీ ప్రయాణిస్తున్నటువంటి కాన్వాయ్ పై, మిలిటరీ కాన్వాయ్ పై అతి భీకర దాడి జరిపింది. ఈ ఘటనలో నోష్కీ ప్రాంతంలో ఈ దాడి చోటు చేసుకుంది. ఈ దాడిలో దాదాపుగా 90 మంది సైనికులను హతమార్చినట్టుగా బిఎల్ఏ అధికారికంగా క్లెయిమ్ చేసుకుంటుంది. కానీ పాకిస్తాన్ వైపు నుంచి మాత్రం మనకు ఇప్పటి వరకు ఎట్లాంటి అధికారికంగా సమాచారం అయితే లేదు. బట్ బిఎల్ఏ చెప్తుంది 90 మంది సైనికుల్ని హతమార్చామంటూ చెప్తుంది. దాదాపుగా చాలా మంది గాయపడ్డట్టుగా తెలుస్తోంది. అధికారుల ప్రాథమిక దర్యాప్తులో ఇది సూసైడ్ బాంబర్ అటాక్ గా చెప్తున్నారు. ఆత్మహత్య ఇంగ్లీష్ పదాన్ని అవాయిడ్ చేసే ప్రయత్నం చేద్దాం. రైట్, నోష్కీ స్టేషన్ హౌస్ ఆఫీసర్ అయితే ఈ అంశాన్ని వెల్లడించారు. అయితే బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ ఈ దాడికి బాధ్యత వహించినట్లుగా చెప్తుంది. సో మొత్తం మీద ఒక మీడియా సంస్థకు పంపిన మెయిల్ లో కూడా చెప్తుంది ఇది ఫిదాయి యూనిట్ మజీద్ బ్రిగేడ్ పాక్ మిలిటరీ కాన్వాయ్ పై ఆత్మాహుతి దాడి చేసినట్టుగా ఈ స్టేట్మెంట్ లో చెప్తున్నారు. సో మొత్తం మీద కొద్ది రోజులుగా బలూచిస్తాన్ లో అయితే ఉద్రిక్త పరిస్థితులు చోటు చేసుకుంటున్నాయి. జాఫర్ ట్రైన్ ఇన్సిడెంట్ తర్వాత వందల సంఖ్యలో ప్రాణాలు కోల్పోయిన పరిస్థితి పాక్ వైపు నుంచి, అటు సాధారణ పౌరులు కూడా మరణించిన తర్వాత మరొకసారి అంతర్జాతీయంగా బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ ఒకసారి అంతర్జాతీయ దృష్టిని ఆకట్టుకుంటుందా ఇలాంటి హింస చేయడం ద్వారా? అంటే 2 రకాల వాదనలు వినిపిస్తున్నాయి. బలూచిస్తాన్ స్వాతంత్ర్యం కోసం చేస్తున్న పోరాటంలో భాగంగానే తాము ఇలాంటి కార్యకలాపాలు ఎంచుకుంటున్నామంటూ బిఎల్ఏ చెప్తుంది. తమ ఉనికిని కాపాడుకునేందుకే ఇలాంటి కార్యక్రమాలు చేస్తున్నామంటూ బిఎల్ఏ చెప్తున్నప్పటికీ ఇక్కడ పాక్ ఆర్మీకి వరుస ఎదురు దెబ్బలు అయితే తగులుతున్నాయని మనం చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఎక్కువగా బలూచిస్తాన్ ప్రావిన్స్ ప్రస్తుతానికి అయితే పాక్ ఆధీనంలో ఉన్న ఈ అతిపెద్ద ప్రావిన్స్ గా చెప్పవచ్చు. ఈ ప్రాంతంలో ముఖ్యంగా మొదటి నుంచి కూడా ఆది నుంచి చైనా, పాకిస్తాన్ ఈ 2 ఎక్కువగా పట్టున్న ప్రాంతం. ముఖ్యంగా చైనా అక్కడ ఎకనామిక్ కారిడార్ కి సంబంధించి ఆ తీవ్రత దృష్ట్యా అక్కడ ఈ అంశం గురించి మాట్లాడుకుంటున్న నేపథ్యంలో ప్రస్తుతం ఈ రోజు దాడి ఘటనకు సంబంధించి ఎలా చూడడం జరుగుతోంది? ఎందుకంటే మీరు అన్నట్టుగా అంతర్జాతీయ సమాజం దృష్టి మరొకసారి వాళ్ళ వైపు తిప్పుకునేలా చేశారు. ఇది రెండోదో మూడోదో అనుకోవాలి ఈ 3-4 రోజుల వ్యవధిలోనే. రైట్, ఎగ్జాక్ట్లీ. అంటే పాకిస్తాన్ కు గట్టి బుద్ధి చెప్తామంటూ బలూచిస్తాన్ ఎప్పటి నుంచో చెప్తున్న పరిస్థితి. బట్ పాక్ ఆర్మీ కూడా అదే స్థాయిలో అణచివేతలున్నాయి. బలూచిస్తాన్ లో స్థానికంగా ఉన్నటువంటి ఉద్యమకారులందరినీ కూడా బలూచిస్తాన్ లో మొదటి నుంచి కూడా పాక్ అణచివేస్తున్న పరిస్థితి కనబడతా ఉంది. ఎప్పుడైతే స్వాతంత్ర పోరాటానికి సంబంధించి వాళ్ళంతా కూడా గొంతెత్తున్నారో అప్పటి నుంచి కూడా ఈ అణచివేత కార్యక్రమం సాగుతుంది. పైపెచ్చు చైనాకు అక్కడ గుత్తాధిపత్యం లభించేలా పాకిస్తాన్ పరోక్షంగా ప్రోత్సహించింది. ముఖ్యంగా ఆ ప్రాంతంలో ఓడరేవులు కావచ్చు, అట్లాగే వాణిజ్యానికి సంబంధించి ముఖ్యంగా అపార ఖనిజ సంపద నుండి బలూచిస్తాన్ పై పట్టు సాధించేందుకు పరోక్షంగా చైనాకు ఇక్కడ పాకిస్తాన్ సహకరిస్తుంది. సో అక్కడ బలూచిస్తాన్ లో స్థానికంగా వాళ్ళు ఉన్నటువంటి ఆ పౌరులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు మొదటి నుంచి కూడా మండిపడుతున్న పరిస్థితి. తమ ప్రాంతంపై ఇతరుల ఆధిపత్యాన్ని, ఇతరుల గుత్తాధిపత్యాన్ని వాణిజ్యపరంగా, ఆర్థికంగా
అన్ని రకాలుగా తమపై పైచేయి సాధించడం ఒక్కసారి మీరు లైన్ లో ప్రయత్నం చేయండి. పాకిస్తాన్ కూడా అప్డేట్ అందించింది, పాకిస్తాన్ వర్షన్ కూడా చెప్పే ప్రయత్నం చేస్తే ఒకసారి విజువల్స్ మీరు చూసే ప్రయత్నం చేయండి. ఈ కథలను కాస్త కలవరపరచవచ్చు. అయితే పాకిస్తాన్ ఏమంటుందంటే కనుక పాకిస్తాన్ పోలీస్ ఆఫీసర్ రియాక్ట్ అవ్వడం జరిగింది. కేవలం 5 మాత్రమే పారామిలిటరీ బలగాలు ఇక్కడ మరణించడం జరిగింది. దాంతోపాటు 12 మందికి పైగా తీవ్ర గాయాలయ్యాయంటూ కూడా చెప్పుకొచ్చిన సందర్భం పాకిస్తాన్కి సంబంధించి. కానీ ఈ రెస్పాన్సిబిలిటీ, ఈ దాడికి తామే కారణం అంటూ బలూచిస్తాన్ చెప్పుకొచ్చింది. ఈ నేపథ్యంలోని ఇక్కడ పరిణామాలు చూస్తూ ఉంటే కనుక, ఎందుకంటే 214 మంది మరణాలకు సంబంధించి పాకిస్తాన్ ఒకటే చెప్పింది, వాళ్ళెవరూ చనిపోలేదు, మేము చాలా మందిని రక్షించాం, వారిని కాపాడుకుంటూ కాపాడి బయటకు తీసుకొచ్చామంటూ. కానీ ఈ ఘటనకు సంబంధించి పాకిస్తాన్ చెప్పిన ఈ వర్షన్కి సంబంధించి అంతర్జాతీయ సమాచారం ఎలా చూసే అవకాశం ఉంది? ఆ దాడి ఘటనకు సంబంధించిన విజువల్స్ కూడా మీరు చూడడం జరుగుతోంది. మా ప్రతినిధి రామ్దాస్ అప్డేట్స్ అందించేందుకు ఫోన్ లైన్లో కంటిన్యూ అవుతున్నారు. రామ్దాస్, ప్రస్తుతం పాకిస్తాన్ కూడా తన వర్షన్ చెప్పుకొచ్చింది. ఎక్కడైనా పొంతన ఉందనుకుని అంతర్జాతీయ సమాజం చూడడం జరుగుతోందా, లేకపోతే మరి ముఖ్యంగా ట్రైన్ హైజాక్ ఘటనలో కూడా ఇటువంటి పరిణామాలై దాదాపు అందరినీ కాపాడమంటోంది, కానీ ఇక్కడ చూపించినప్పుడు ఆధారాలు లేవంటూ బలూచిస్తాన్ ఆరోపిస్తున్న పరిస్థితి. ఎలా చూడాలి ఇప్పుడు దీన్ని? రైట్, ఎగ్జాక్ట్లీ. అంటే పాకిస్తాన్ మాత్రం 5 సైనికులు చనిపోయినట్టుగా చెప్తుంది. నోష్కీ ప్రాంతం, ముఖ్యంగా ఆఫ్ఘనిస్తాన్ ఇరాన్ సరిహద్దు పంచుకున్నటువంటి ఈ బలూచ్ ప్రావిన్స్ లో నోష్కీ ప్రాంతంలో ఈ ఘటన చోటు చేసుకుంది. బట్ పాకిస్తాన్ చెప్తుంది 5 చనిపోయారు, మరొక 12 మంది మాత్రమే గాయపడ్డట్టుగా పాకిస్తాన్ చెప్తుంది. కానీ ఇక్కడ బలూచిస్తాన్ క్లెయిమ్ చేసుకుంటే ఏంటంటే, బలూచిస్తాన్ అఫీషియల్ గా ఒక స్టేట్మెంట్ ఇచ్చింది. దాదాపుగా ఆ కాన్వాయ్లో 8 బస్సులు ఉన్నట్టుగా చెప్తున్నారు. ఒక వాహనం పూర్తిగా ధ్వంసమైంది. అలాగే మరొక బస్సును తమ ఫతే స్క్వాడ్ చుట్టుముట్టి అందులో ఉన్న సైనికులు కూడా హతమార్చిందని చెప్తున్నారు. అంటే ఓపెన్ ఫైర్ కూడా జరిగినట్టుగా మనకు తెలుస్తుంది. అక్కడ ఉన్నటువంటి పరిస్థితులు, అంటే ఈ ఆత్మాహుతి జరిగిన తర్వాత మళ్ళీ కాల్పులు జరిపి 90 మందిని హతమార్చినట్టుగా వాళ్ళు ధృవీకరిస్తున్నారు. కొన్ని రోజులుగా బలూచిస్తాన్ లో ఈ భద్రతా పరిస్థితి చాలా ఉద్రిక్తంగా మారుతున్న నేపథ్యంలో ప్రస్తుతం బలూచ్ ట్రైన్ హైజాక్ ఘటిన తర్వాత ఇది అతిపెద్ద, మరొక 2వ అతిపెద్ద భీకర దాడిగా అయితే మనం చెప్పుకోవచ్చు. సో మొత్తం మీద ప్రస్తుతానికి జరిగిన ఈ దాడి పట్ల ప్రస్తుతం అయితే పాకిస్తాన్ చాలా తీవ్రంగా పరిగణిస్తుంది. బట్ ఇంత ముందు కూడా గతంలో జాఫర్ ట్రైన్ దాడి ఘటన సంబంధించి పాకిస్తాన్ ఇండియాను కూడా బ్లేమ్ చేసే పరిస్థితి, కానీ మన భారత విదేశాంగ శాఖ కూడా చాలా తీవ్రంగానే పరిగణించి వాళ్ళకు సమాధానం చెప్పిన పరిస్థితి. బట్ ఇప్పుడు పాకిస్తాన్ ఏం చెప్తుంది అంటే, బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ చేపట్టినటువంటి ఈ దాడుల పట్ల పాకిస్తాన్ ఎలా స్పందిస్తుందని మాత్రం ఇంట్రెస్టింగ్ గా ఉండబోతుంది. ఏదేమైనప్పటికీ కూడా బలూచిస్తాన్ లో పోరాటం చాలా తీవ్రమైతుందని చెప్పాలి. మొత్తం మీద బలూచ్ లిబరేషన్ ఆర్మీ ఇప్పుడైతే ఒక రకంగా మిలిటెంట్ దాడులు చేస్తూనే పాకిస్తాన్ కు ముచ్చెమటలు పట్టిస్తుందని, నిజంగా తీవ్రవాదాన్ని పెంచి పోషిస్తున్న పాకిస్తాన్ కు ఇప్పుడు ఆ బాధ ఏంటో, ఈ దాడులు కనుక ఈ ఆత్మహత్య దాడులు కావచ్చు, ఇట్లాంటి దాడులు ఆ బాధ ఏంటో, అటాక్స్ ఏంటో ఇవన్నీ కూడా పాకిస్తాన్ కు తెలిసి వచ్చేలా చేస్తుంది. అంటే అవునని అనిపిస్తుంది మన కోణంలో ఆలోచిస్తే కనుక, భారత్ కోణంలో ఆలోచిస్తే. బట్ అక్కడ బలూచ్ పౌరులు చెప్తున్న మాత్రం తాము స్వాతంత్ర్యం కోసం పోరాడతామంటున్నారు. ఇక్కడ పాకిస్తాన్ అండ్ యుఎస్, యూకే ఈ 3 కూడా బలూచ్ లిబరేషన్ ఆర్మీని మిలిటెంట్ సంస్థగా, అంటే తీవ్రవాద సంస్థగా ప్రకటించాయి. బట్ వాళ్ళ కోణంలో అయితే అది తీవ్రవాద దాడిగానే వాళ్ళు పరిగణిస్తారు. ఏదేమైనప్పటికీ కూడా మరొకసారి అంతర్జాతీయ దృష్టిని అయితే బలూచిస్తాన్ ఆకర్షిస్తోంది. సో ఈ పోరాటం ఎంతవరకు సాగుతుంది, ఏం జరగబోతుంది, తర్వాత ఇంకా ముందు ఎలాంటి దాడులు ఉంటాయని మాత్రం ఇప్పుడంటే ఈ వారం వ్యవధిలోనే జాఫర్ ట్రైన్ ఇన్సిడెంట్, ఇప్పుడు ఈ బస్ ఇన్సిడెంట్. సో ఈ రకంగా ముప్పేట దాడి అయితే బలూచ్ ప్రావిన్స్ ప్రాంతంలో తమకు పట్టున్న ప్రాంతాల్లో బిఎల్ఏ అండ్ ముఖ్యంగా ఆ వ్యాలీస్, ఆ కొండ ప్రాంతాలు, ఆ ప్రాంతాల్లో ఎక్కువగా బలూచ్ లిబరేషన్ ఆర్మీ చాలా వ్యూహాత్మక దాడులు అయితే చేస్తుందని భావించాలి సచిన్ మనం ఈ దాడులను బట్టి. సో చూడాలి ముందు ఇంకా ఎట్లాంటి పరిణామాలు చోటు చేసుకుంటాయి, పాకిస్తాన్ వైపు నుంచి ఎలాంటి రియాక్షన్స్ ఉంటాయి, ఏం జరగబోతుందని మాత్రం ఇంకా ముందు ఏం జరగబోతుందని మాత్రం కొంచెం వేచి చూడాల్సిన అంశం ఇది. రైట్ రామ్దాస్, ఒకసారి మీరు లైన్లో ఉండే ప్రయత్నం చేయండి. విజువల్స్ మీరు చూస్తున్నారు. బలూచ్ లిబరేషన్ ఆర్మీ ఈరోజు పాకిస్తాన్ సైన్యం మీద దాడి చేశామంటూ, తామే దాడికి పాల్పడ్డామంటూ ఇన్ఫాక్ట్ చెప్పుకొచ్చింది బలూచ్ లిబరేషన్ ఆర్మీ. అయితే మీరు గమనిస్తే కనుక జనవరి నుంచి తమ దాడులని తీవ్రతరం చేస్తుంది. జనవరి 5న జరిపిన దాడిలో అప్పుడు 6 మంది, అంటే ఫ్రంట్ కార్ప్స్ అంటూ ఉంటారు పాకిస్తాన్కి సంబంధించి, ఫ్రంటియర్ కార్ప్స్ ఎఫ్సి, వీళ్లతో కలిపి 35 మంది మరణించిన పరిస్థితి. ఆ తర్వాత జనవరి 5న ఒక దాడి జరిగింది. ఆ తర్వాత జనవరి 9న ఎక్కడ కుష్దార్ జహీరీ జిల్లాకు సంబంధించి అక్కడొక దాడి జరిపిన పరిస్థితి. ఈ దాడిలో ఎంత ఆస్తి నష్టం జరిగింది అంటూ కూడా ఒక చర్చ అయితే జరిగింది. ఎందుకంటే దాదాపుగా 90 మిలియన్లకు సంబంధించి ఒక అంశానికి సంబంధించిన చర్చ అయితే జరిగింది. ఆ తర్వాత ఫిబ్రవరి 1న ఈ ఘటనలో 18 మంది సైనికులు మృతి చెందారు అంటూ కూడా చెప్పుకొస్తున్న పరిస్థితి కలాత్ డిస్ట్రిక్ట్కి సంబంధించి. దాంతోపాటు 12 మంది
ఉగ్రవాదునికి సంబంధించి అంటే అది బిఎల్ఏని ఉగ్రవాదులుగా చూస్తున్న అంశానికి సంబంధించి ఇక్కడ పాకిస్తాన్ కావచ్చు లేకపోతే మరికొన్ని దేశాలు. సో ఇక్కడ 18 మంది మృతి చెందినట్టుగా మనకు తెలుస్తోంది. ఆ తర్వాత ఫిబ్రవరి 19 కూడా దాడి జరిగింది. ఆ తర్వాత మార్చి 3న దాడి జరిగింది. ఆ తర్వాత గత 3 రోజుల క్రితం బలూచ్ లిబరేషన్ ఆర్మీ దాడి జరిపిన పరిస్థితి మనం చూస్తున్నాం. ఇన్ఫాక్ట్ హైజాక్కి సంబంధించి. ఈ నేపథ్యంలో బలూచ్ లిబరేషన్ ఆర్మీ ఒకటే చెబుతోంది, పాకిస్తాన్ గుర్తుపెట్టుకో, పాకిస్తాన్ 2 చెవులు రెక్కించి విను. నువ్వు కనుక మాకు స్వాతంత్రం ఇవ్వకపోతే, మమ్మల్ని స్వతంత్ర దేశంగా మమ్మల్ని విడిచిపెట్టకపోతే ఈ గుణపాఠం ఇంకా నేర్పుతూనే ఉంటాం. ఈ పోరాటం కంటిన్యూ అవుతూ ఉంటుంది. ఇంకా చెప్పాలంటే పోరాటం విస్తృతం అవుతుంది. ఈ పోరాటం వ్యాపించడం జరుగుతుంది. పంజాబ్ అంటే పాకిస్తాన్లోని పంజాబ్ కావచ్చు, పాకిస్తాన్లోని మిగిలిన ప్రాంతాలకు కూడా మా పోరాటం అర్థమవుతుంది. వాళ్ళు కూడా తుపాకులు పట్టుకొని రోడ్ల మీదకి వచ్చి నీకు వ్యతిరేకంగా గళవిప్పే రోజులు చాలా దగ్గరలోనే ఉన్నాయంటూ గట్టిగా వార్నింగ్ ఇస్తోంది బలూచ్ లిబరేషన్ ఆర్మీ. అయితే ఈ రోజు జరిగిన దాడి ఘటనకు సంబంధించి పాకిస్తాన్ ఒకటే చెబుతోంది, 5 తమ సైనికులు మృతి చెందారు, 12 మందికి తీవ్ర గాయాలయ్యాయంటూ కూడా చెబుతూనే ఈ ఘటనకు సంబంధించి బాధ్యత తామే వహిస్తున్నాం, ఈ ఘటనది బాధ్యత తామే అంటూ బలూచ్ లిబరేషన్ ఆర్మీ చెబుతోంది. ఈ ఘటనలో 90 మంది పాకిస్తాన్ సైనికులు మృతి చెందినట్టుగా చెప్పుకొస్తోంది. ఒకసారి మీరు చూడొచ్చు, దాడి తర్వాత ఆ వాహనం పూర్తిగా తునకలైపోయింది, నామరూపాలు లేకుండా పోయిందనే చెప్పుకోవాలి. మరి ముఖ్యంగా మీరు చూస్తే కనుక అటుగా వెళుతున్న క్రమంలో ఆ వెనకాల ఉన్న బస్కు సంబంధించి ఆ వెనకాల ఉన్న బస్ని ముందుగా పేల్చేసిన పరిస్థితి, దాని ఇంపాక్ట్ అటుగా వెళ్తున్న మిగతా వాహనాల మీద కూడా పడింది. ఆ తీవ్రత మీరు చూడొచ్చు. ఆ తీవ్రత ఎంత మేరకు వెళ్ళిందంటే కనుక దాదాపుగా అటు కొద్ది దూరం ఇటు కొద్ది దూరం ఆ రేడియస్ ఒక్కసారి ఆ తీవ్రత మీరు చూస్తే అర్థమవుతుంది. రెడ్ సర్కిల్లో వెళ్తున్న వాహనానికి సంబంధించి ప్రస్తుతం బలూచ్ లిబరేషన్ ఆర్మీ ఎక్కడా కూడా తగ్గదలేదన్నట్టుగా వ్యవహరిస్తోంది. కానీ పాకిస్తాన్ ఆర్మీ కూడా గట్టిగానే బుద్ధి చెబుతాం ఇటు బలూచ్ లిబరేషన్ ఆర్మీకి చెబుతున్న సందర్భం. ఈ నేపథ్యంలో ఇప్పుడు చైనా ఎంటర్ అవబోతోందా? చైనా ఎంటర్ అయ్యే అవకాశం ఉందా? ఎందుకంటే సిపెక్కి సంబంధించి మాట్లాడుకుంటున్నారు. చైనా పాకిస్తాన్ ఎకనామిక్ కారిడార్, ఇది పాకిస్తాన్కి ఎంత ముఖ్యమో చైనాకు అంతకన్నా ముఖ్యం. ఈ కారిడార్ పూర్తయితే కనుక ఇటు ఏషియా మీద మరి ముఖ్యంగా మన భారత్ మీద కూడా దృష్టి సారించగల సత్తా, అక్కడ పట్టు సాధించగలుగుతుంది చైనా పాకిస్తాన్ మీదుగా. ఈ నేపథ్యంలోనే ఆ కారిడార్ని పూర్తి చేసేందుకు చైనా సంసిద్ధత వ్యక్తం చేస్తోంది. చైనా అధికారులు అక్కడ ఉన్నారు, వాళ్ళను కూడా విడిచిపెట్టమంటూ కూడా బలూచ్ లిబరేషన్ ఆర్మీ ఇచ్చిన ఆ వార్నింగ్ని మనం చూసాం కొద్ది రోజుల క్రితం. ఈ నేపథ్యంలో ఇప్పుడు ఏం జరగబోతోంది అనేది ఆసక్తికరంగా మారింది. ఈ 90 మందిని చంపేశామంటూ, మేమే చంపేశామంటూ బలూచ్ లిబరేషన్ ఆర్మీ చెబుతోంది. ఈ తర్వాత బలూచ్ లిబరేషన్ ఆర్మీ లక్ష్యం ఏం కాబోతుందనేది ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా ఆసక్తికరంగా మారింది. మరి ముఖ్యంగా పాకిస్తాన్ ఏం చేయబోతుందనేది ఇటు ప్రపంచవ్యాప్తంగా ఉత్కంఠగా మారింది.